కులగణనలో మరి తక్కువ చేసి అతి తక్కువ 3% తీసుకు దిగజార్చడంతోనే సమాజంలోని గ్రామాలలోని మున్నూరు కాపులు మరి చాలా నిస్సత్వంతో దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం ఎంతో ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో అన్ని సంఘాలు కలిసి మరి మేలో ఒక మున్నూరు కాపుల గర్జన నిర్వహించాలనే సందర్భంలోనే జలవిహార్లో నెక్లెస్ రోడ్ జలవిహార్లో 13వ తారీఖు రోజు సన్నాహక సమావేశం జరపాలని ఈ కార్యాచరణ కమిటీ ప్రకటించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మరి సొసైటీ పేరుతో మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఇవ్వకుండా మరి ఒక 50 లక్షలు కేటాయించి అవి కూడా మున్నూరు కాపులకు ఖర్చు చేయకుండా ఇప్పటికీ చైర్మన్ వేయకపోవడంతో వెంటనే చైర్మన్ వేయాలనే డిమాండ్తో కూడా ఆ సభ నిర్వహించాలని, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో అన్ని పార్టీలు అవకాశం ఇచ్చినాయి. మరి ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడానికి కూడా నిరసిస్తూ కార్యక్రమంలో ముందుకు సాగాలని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ పదవులలో మున్నూరు కాపుల దామాషా ప్రకారంగా మరి చైర్మన్లను కూడా ఇవ్వకపోవడంతో, అదేవిధంగా కోకాపేటలో ఉన్న మరి ఏదైతే ఆత్మగౌరవ భవనంకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్న సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ప్రకటించి అసెంబ్లీ తీర్మానం చేసినందుకు ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూనే కేంద్ర ప్రభుత్వంతో రాజీ లేని పోరాటం చేసి ఆ రిజర్వేషన్ సాధిస్తేనే మరి ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుందని ఆ విషయంలో అభినందిస్తూ ఉన్నాం. ఈ 13వ తారీఖు రోజు ఏదైతే సన్నాహక సమావేశంలో మున్నూరు కాపు ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీల వరకు అందరి ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంలో. అంతేకాకుండా మరి సంఘాల తరఫు నుంచి అన్ని సంఘాల జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా అధ్యక్షులు కానీ, నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కోఆర్డినేటర్లు కానీ, అదేవిధంగా వాళ్ళ ముఖ్య నాయకులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతినిధుల సభ జరపాలని ఈ సమావేశం నిర్వహించింది. ఇందులో మరి ఈరోజు అన్ని సంఘాల వాళ్ళు ఈ కార్యాచరణ తీసుకొని 11వ తారీఖు రోజు ఆ విజయవంతం చేయాలని, కులగణనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలనే డిమాండ్తో మున్నూరు కాపుల సత్తా చాటే విధంగా హైదరాబాద్లో మున్నూరు కాపుల మహాగర్జన చేయాలని సందర్భంలో మేలో కార్యక్రమం ముందుకు సాగాలని ఈ సందర్భంలో నిర్ణయించడం జరిగింది.